అందరికీ నమస్కారం. ఓం గం గణపతి నమ. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మే. సో ఈరోజు మనము న్యూమరాలజీ గురించి మాట్లాడుకుంటాం. నేను డాక్టర్ ప్రియదర్శిని, న్యూమరాలజిస్ట్, ఆస్ట్రాలజర్, పామిస్ట్ అండ్ హీలర్ ఆల్సో. 7 చక్రా హీలర్స్ అని ఉంటుంది కదా, సో దాంట్లో చక్రా హీలింగ్ చేస్తాను నేను. సో ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే న్యూమరాలజీ గురించి మాట్లాడుకుంటాం. న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం. ఇవాళ రేపు బాగా సంఖ్యాశాస్త్రం గురించి అందరికీ తెలిసిందే. సగటు లేమ్యాన్ కూడా అర్థమవుతుంది సంఖ్యాశాస్త్రం అంటే ఏంటి. సంఖ్యాశాస్త్రం అంటే కేవలం నేమ్ కరెక్షన్లోనే ఉపయోగపడుతుంది, ఇంకా వేటిలోనూ ఉపయోగపడదు అనే కొద్దిగా అభిప్రాయం ఉంది. అది కాకుండా మనకి సంఖ్యాశాస్త్రం మూలంగా, మన డేట్ ఆఫ్ బర్త్ మూలంగా ఏ విధంగా మనము సంఖ్యలను బట్టి సంఖ్యలు మనకి లక్కీ కాకపోయినా, కొందరికి ఏంటంటే లక్కీ నెంబర్స్లో లక్కీ డేట్లో పుడతారు కాబట్టి వాళ్ళకి అంతా లక్కీగానే ఉంటుంది, లైఫ్ అంతా అదృష్టంగానే ఉంటుంది, వాళ్ళ లైఫ్ చాలా ఫార్చునేట్గా ఉంటుంది అని అందరూ అనుకుంటారు. కాకపోతే అదృష్ట సంఖ్య కాకుండా దురదృష్ట సంఖ్యలో పుట్టినా కానీ డేట్, డెస్టినీ అని 2 ఉంటాయి. అవేంటో నేను చెప్తాను. సో ఆ డేట్, డెస్టినీ మ్యాచ్ కాకపోయినా కానీ వాళ్ళు తమ అదృష్టాన్ని ఎలా పండించుకోవాలి జీవితం, అది మనం ఇప్పుడు చూద్దాం. అంటే పోను వీడియోస్లో కూడా నేను చెప్తూ ఉంటాను ఏమేమి చేసుకుంటే బాగుంటుంది, ఏమేమి చేసుకోకపోతే బాగుంటుంది, ఇవన్నీ కూడా మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ మొట్టమొదట మనం చూసుకోవాల్సింది ఏంటంటే డేటు. ఏ డేట్లో పుట్టారు, ఆ డేటు మొత్తం ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డేట్ తీసుకోండి. 30 తారీఖు 30/6/1980 అనుకోండి. ఓకే, ఇది మొత్తం కూడితే మనకు ఒక సంఖ్య వస్తుంది. 3 30 అంటే 3 + 0 3 అయిపోతుంది. మొత్తం కనుక కూడితే ఒక సంఖ్య వస్తుంది. అది మనం ఏంటంటే డేటు, డెస్టినీ అని ఒక రకంగా అంటారు, డ్రైవర్ కండక్టర్ అని ఇంకో రకంగా అంటారు, ఇంకొక రకంగా ఏంటంటే డేటు, ఫేట్ నెంబర్ అంటే అదృష్ట సంఖ్య అని కూడా అంటారు. సో ఏది ఉన్నా కానీ మనకి డేటు, డెస్టినీ చాలా ఇంపార్టెంట్. అది మనం ఫస్ట్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఆ డేట్కి తగ్గట్టుగా డెస్టినీ నెంబర్ సరిగ్గా లేదు అని అనుకుంటే వాళ్ళ లైఫ్ అంతా స్ట్రగుల్గానే ఉంటుంది. అంటే డేట్, డెస్టినీ అని అంటే ఎలా అంటే ఆ డేట్కి, ఆ పుట్టిన రోజు, పుట్టిన తేదీకి ఆ సంఖ్య మనం కూడితే మొత్తం మూల సంఖ్య అని వస్తుంది కదా, ఆ సంఖ్యకి ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉండాలి. ఫ్రెండ్షిప్ లేకుండా ఎనిమిటీ అని అంటే వైరం ఉంది, వాళ్ళిద్దరికి సఖ్యత లేదు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ మొత్తం స్ట్రగులే అని చెప్పుకోవచ్చు. సో ఇలా లేకపోతే మరి ఎలా, ఏం చేయొచ్చు, మరి ఇంకంతా లైఫ్ అంతా స్ట్రగులేనా అని అంటే కాదు. మనం దీనికి ప్రతి శాస్త్రం మనకి ఒక శాస్త్రం అనేది ఏంటంటే ఒక గైడెన్స్, ఒక టార్చ్ లైట్ లాగా చూపించేదనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ పరిహారాలు కూడా ఉంటాయి. సో ఆ పరిహారాలు పాటించుకుంటూ మన జీవితం మొత్తం చాలా సునాయాసంగా అదృష్ట సంఖ్యలో పుట్టిన వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ లైఫ్ అదే విధంగా మన లైఫ్ కూడా కొనసాగించుకోవచ్చు. దానికి మూలంగా ఎన్నో ఉంటాయి. దాంట్లో ఏంటంటే లక్కీ డేటా ఏమంటారు, వెహికల్ నెంబర్ పెట్టేసుకోవచ్చు, లక్కీ మొబైల్ నెంబర్ పెట్టుకోవచ్చు, లేదా లక్కీ మనకి ఏదైనా మొబైల్ ఉంటుంది దాని వెనకాల మన లక్కీ నెంబర్ ఏదైతే లక్కీ నెంబర్ అనుకుంటామో అది పెట్టుకోవచ్చు. అలాగే లక్కీ నెంబర్ ఎన్లో కూడా ఏంజల్ నెంబర్ అని కూడా ఉంటుంది. ఆ ఏంజల్ నెంబర్ కూడా మన చెయ్యి మీద రాసుకుంటే కూడా, ఆ సంఖ్య మనం రాసుకుంటే కూడా మనకి అదృష్టం వస్తుంది. సో ఇవే కాకుండా మాకు ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా మాకు రిజల్ట్ చాలా చక్కగా కావాలి, మాకు కొన్ని బాగా ఎదగాలని ఉంది, మేము కొద్దిగా ఉన్నతమైన స్థాయికి ఎదగాలని ఉంది అని అంటే కూడా మనకి ఏ విధంగా అయితే రత్నశాస్త్రంలోను రత్నాలు ధరించి మనము ఎదగొచ్చు, అదేవిధంగా ఇక్కడ మనకి క్రిస్టల్స్ కూడా చెప్పబడి ఉంటాయి అన్నమాట. ఏ క్రిస్టల్స్ పెట్టుకుంటే వాళ్ళకి ఆ లైఫ్ చాలా చక్కగా ఉంటుంది, ఇవన్నీ మనం చక్కగా తెలుసుకోవచ్చు. 5వ సంఖ్య అంటే మనకి ఇక్కడ 5వ సంఖ్య వస్తుంది, 14వ సంఖ్య వస్తుంది, 23వ సంఖ్య వస్తుంది. మనకి ఇక్కడ 3 వచ్చేస్తాయి అన్నమాట మనకి. సో వీళ్ళందరూ 5 కేటగిరీలోనే వస్తారనమాట. సో 5 అంటే బుధుడు, మర్క్యూరీ. బుధుడు ఏంటంటే పాదరసం అంటాం కదా మనము,
తెలుగులో మెర్క్యూరీ. ఇదేంటంటే బాగా ఈ ఈ ఐదో సంఖ్య అలాగే రెండో సంఖ్యకి డెస్టినీ నంబర్ చక్కగా ఉంటే వాళ్ళ లైఫ్ అంతా సునాయాసంగా మనం హైవేలో ప్రయాణం చేస్తుంటే ఒక దూర ప్రాంతానికి ప్రయాణం చేస్తుంటే మనం హైవేలో ప్రయాణం చేస్తుంటే ఎలా ఉంటుంది, వీళ్ళ లైఫ్ అంతా చాలా జాగ్రత్తగా మంచిగా ఉంటుంది. కాకపోతే వీళ్ళకి డెస్టినీ నెంబర్ సరిగ్గా లేదు అని అంటే మటుకు చాలా అవాంతరాలు వస్తాయి. ఎందుకంటే బుధుడు సంఖ్య ఏంటంటే చంచలం. ఆ సంఖ్యకి ఆ డెస్టినీ నెంబర్ సపోర్టివ్గా వచ్చిందనుకోండి, చెప్పా కదా లైఫ్ అంతా దున్నేస్తారు. ప్లస్ వీరు ఏంటంటే ఎక్కువగా వీరు మాటతోనే ఎదుటి మనిషిని ఆకర్షించుకునే శక్తి వీరికి ఇన్బిల్ట్గానే వచ్చేస్తుంది. సో వీళ్ళు ఏంటంటే ఎక్కువగా వీరు కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో అని అంటే మనకి మీడియా రంగంలోనైనా లేదా రిపోర్టర్ రంగంలో అయినా లేదా మార్కెటింగ్ సేల్స్లో కూడా ఎక్కువగా మాటతోనే కదా అందరినీ ఆకర్షించుకుంటారు. వీళ్ళు కనుక సేల్స్ మార్కెటింగ్ ఇలాంటి వాటిల్లో వీరు తమ కెరియర్ని ఎంచుకుంటే మటుకు చాలా సక్సెస్ ఉంటుంది. వీరు అన్ని రంగాల కంటే ఇది బెస్ట్. నా అనుభవంలో చూసింది ఏంటంటే ఈ 5, 23, 14 సంఖ్య వాళ్ళు కనుక ఈ మార్కెటింగ్ సేల్స్ మీడియా రంగంలో ఉన్నట్టయితే మంచి సక్సెస్. అలాగే